సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలకు పెట్టింది పేరు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెడీమేడ్ వంటకాలకు భారీ గిరాకీ ఏర్పడింది. పిండి వంటలు తయారు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం వ్యాపారులు రెయ్యింబవళ్లు శ్రమిస్తున్నారు. సకాలంలో కస్టమర్లకు పిండి వంటకాలను అందిస్తున్నారు. సంక్రాంతి సీజన్ కావడంతో తమ వంటకాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. వ్యాపారం బాగా నడుస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. సంక్రాంతి అంటేనే పిండి వంటలు అంటేనే సంక్రాంతి రోజులు వస్తున్నాయంటే ప్రతి ఇల్లు పిండి వంటలతో గుమగుమలాడిపోతూ ఉంటుంది. కానీ గతంలో అయితే ప్రతి ఇంట్లోనే పిండి వంటలు తయారు చేసేవారు. పిల్లలకు నెలల తరబడి వాటిని పెడుతుండేవారు. కానీ రోజులు మారడంతో పిండి వంటలు తయారు చేసేవారు కరువయ్యారు. ఇళ్లలో తయారు చేయడం మానేసి చాలామంది అయితే రెడీమేడ్ పిండి వంటలు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దాంతో అనేక ప్రాంతాల్లో అయితే రెడీమేడ్ పిండి వంటలు తయారు చేయడానికి కార్ఖానాలు తయారయ్యాయి. అటువంటి వాటిలో చాలామంది పనిచేస్తున్నారు. అనేక రకాల పిండి వంటలు అయితే అక్కడ తయారు చేసి అమ్ముతున్నారు. మనం చూస్తున్నాము అటువంటి కార్ఖానా ఇక్కడ భీమవరంలో ఉంది. భీమవరంలో కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే చాలా రకాలుగా పిండి వంటలు తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు. చూస్తున్నాం ఇక్కడ ఏ విధంగా పిండి వంటలు తయారు చేస్తున్నారు, ఏ విధంగా వీటిని ఇక్కడ తయారు చేసి పెడుతున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏం తయారు చేస్తున్నారు ఇక్కడ? గోర్మిటీ అండి. ఇదండి 10 రోజుల పైన చేస్తున్నామండి. ఇలాగా చాలా బాగా కొనుక్కెళ్తారండి. బాగా చేస్తారు కూడానండి. బాగా తింటారండి. గోర్మిటీ అంటే ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఈ వరిపిండి అండి, ఉలవ పిండి వేసి తయారు చేస్తామండి. పాకం పెట్టి నువ్వులు వేస్తామండి. ఇవి చాలా ఫేమస్గా వెళ్తాయండి. గోరుమిటి అరిసెలు అవి కూడా చేస్తామండి. చెప్పమ్మా, ఇక్కడ ఏమేమి తయారు చేస్తారు? ఇక్కడ అదే సంక్రాంతి పండగను కానీ మనకి అన్ని పండగల కన్నా ముఖ్యమైన పండగ కదండి. ఇక్కడ బాగా అరిసెలు, గోరుమిటీలు, మైసూర్పాకు, సున్నుండలు, పూతరేకులు బాగా ఎక్కువగా వెళ్తాయండి. అవి బాగా ఇంట్రెస్ట్గా తీసుకెళ్తారు అన్నమాట అండి. ఇక్కడే కాకుండా విదేశాలు అదే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి కూడా ఆర్డర్లు ఇస్తూ ఉంటారండి. మా సార్ గారు ఆర్డర్లు తీసుకుని మొత్తం అన్నీ ప్యాక్ చేయించండి ఎవరి వాళ్ళకి పంపిస్తూ ఉంటారండి. ఈ ఉభయ గోదావరి జిల్లాలో వినాయక స్వీట్ షాప్ అంటే చాలా ఫేమస్ అండి. ఏదైనా సరే అండి, స్వీట్ కానీ హాట్ కానీ ఏదైనా సరే చాలా చాలా బాగుంటుందండి. అందుకని బాగా వస్తారండి. ఇక్కడ జనం వచ్చి బాగా తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట అండి. థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇక్కడ ఎలాగ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ చాలామంది చాలా ఫేమస్ అని చెప్తున్నారు. ఇక్కడ పిండి వంటలు తయారు చేయడం, అదేవిధంగా ఇక్కడ నుంచి తయారు చేస్తున్న విదేశాలకు కూడా వెళ్తాయని చెప్పి అంటున్నారు. చూస్తే ఇక్కడ పావుగండలు తయారు చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్న పావుగండలు రాసులుగా పోస్తారు. మనం చూడొచ్చు ఇక్కడ సంక్రాంతి పిండి వంటల్లో అత్యంత ప్రత్యేకమైన పిండి వంట అది పావుగండలు, అరిసెలు. ఈ రెండు ప్రధానంగా వస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పండి, ఎలా ఉందండి అసలు, ఎలా తయారు చేస్తున్నారు ఇక్కడ? నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు. అక్కడ వినాయక స్వీట్స్ అని మేము స్థాపించి 11 సంవత్సరాలు అవుతుంది. ఈ సంక్రాంతికి స్పెషల్గా అన్ని రకాల పిండి వంటలు ఇక్కడ తయారు చేస్తాం. గోరుమిటీలు, అరిసెలు, బొబ్బట్లు, గవ్వలు, మురిపీలు, రకరకాల పిండి వంటలన్నీ కూడా మేము తయారు చేస్తాం. మేము బయట ఎక్కడ రోడ్డు మీద మాకు షాపులు ఉండవండి. ఇక్కడ మామూలుగా సొంతంగా ఇంటి దగ్గర తయారు చేసి అమ్ముతాము ఆర్డర్ల మీద. ఇక్కడి నుంచి హైదరాబాద్, అమెరికా, ఇతర దేశాలు, మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర పొరుగు రాష్ట్రాలు, పొరుగు దేశాల్లో కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తాము. మాది చాలా అంటే ఇంట్లో తయారు చేసుకునే విధంగా కెమికల్స్ అవి ఏమి, రంగులు అవి ఏమి వేయకుండా నీట్గా చేస్తామండి. ఇక్కడ మా దగ్గర అన్ని రకాల పిండి వంటలు అన్నీ ఫేమస్ అండి. బాగా సంక్రాంతి అంటే భీమవరానికి కోడి పందాలు ఎంత ఫేమస్సో మా పిండి వంటలు కూడా గోదావరి జిల్లాలో అంతే ఫేమస్ అండి. మీరు తప్పకుండా టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చూస్తున్నాము ఆ సంక్రాంతి పిండి వంటలు ఏ విధంగా ఇక్కడ తయారు చేస్తున్నారు, ఏ విధంగా తయారు చేసే వాళ్ళు ఏ విధంగా పిండి వంటలు ప్రాసెస్ అని చెప్తున్నారో మనం విన్నాము. మొత్తం మీద అయితే సంక్రాంతి పిండి వంటలకి అయితే మొత్తం భీమవరం అంతా చాలా ఉత్సాహంగా ఉందని భీమవరంలోని మొత్తం అన్ని ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇక్కడ తయారైతే స్వీట్లు వెళుతున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే సంక్రాంతి సందడి అయితే అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంటే మనం భావించాల్సి వస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీ ఆంధ్రజ్యోతి.